హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ రెసిపీ, అలాగే అందరికీ ఇష్టమైనది లెమన్ రైస్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఈ నిమ్మకాయ పులిహోర చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఫస్ట్ అయితే రైస్ని ఉడకబెట్టుకుందాం. దీనికోసం 2 కప్పులు రైస్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసి 1 కప్పుకి 2 కప్పు వాటర్ అయితే వేస్తాను. ఇప్పుడు నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. రైస్ స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోనే పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని రైస్ అయితే ఉడికే వరకు వెయిట్ చేద్దాము. పసుపు ముందేయడం వల్ల రైస్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. రైస్ కుక్ అయిపోయింది కదా. ఈ రైస్ చల్లారేలోపు మనమైతే తాలింపు అయితే వేసుకుందాము. తాలింపు కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యేలోపు తాలింపుకి ఏం కావాలో చూసేద్దాం. జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసినవి. అల్లం ముక్కలు మీకు ఇష్టం లేదంటే అవాయిడ్ చేసేయండి. అలానే ఎండుమిర్చి, అలానే జీలకర్ర, ఆవాలు కూడా అయితే తీసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడైతే ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు వేస్తున్నాను. ఇవి మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో తాలింపు పెడితే మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు అయితే యాడ్ చేసుకుందాము. అలానే శనగపప్పు కూడా వేసుకుంటున్నాను దీంట్లోనే. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఆ తర్వాతే మనం మిగిలినవన్నీ యాడ్ చేసుకుందాము ఒక్కొక్కటిగా. జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను, అలాగే ఎండుమిర్చి. ఇప్పుడు దీంట్లో మనం పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయినాక దీంట్లో మనమైతే ఇంగువ యాడ్ చేసుకుందాము. తాలింపుకి కావాల్సినవన్నీ అయితే మనం యాడ్ చేసేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో. తాలింపులో చల్లారిన రైస్ అయితే యాడ్ చేసేసుకుందాము మనం. రైస్ మొత్తం వేసేసుకున్నాక తాలింపు రైస్ బాగా కలిసేలాగా అయితే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో నిమ్మకాయ రసం వేసుకుందాము. నేను దీనికోసం ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను, సరిపోయింది. లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా. నిమ్మకాయ రసం మొత్తం రైస్కి అంతా పట్టేలాగా కలుపుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం, అలాగే ట్రావెలింగ్ వీడియోస్, గార్డెనింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.